ఒక చిన్న గ్రామంలో హరి అనే యువకుడు ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉండేది. ఏం మంచిది, ఏం చెడు, జీవితంలో ఏ దారి పట్టాలి అని ఎప్పుడూ అయోమయం. ఒకరోజు అతనికి ఓ ముసలి వృద్ధుడు చెప్పాడు, బిడ్డా, నీకు జ్ఞానం కావాలంటే అరుణాచలం వెళ్ళిరా. అక్కడ శివుడి జ్యోతి ఉంది. హరి ఆ మాట నమ్మి అరుణాచలంకి చేరాడు. అక్కడ పర్వతం చూడగానే అతని మనసు అద్భుతంగా ప్రశాంతమైంది. ఆ రాత్రి గిరిరొడ్డుపై నడుస్తూ అతను శివుడితో మనసులో ఇలా మాట్లాడాడు, నాకెందుకు ఈ కలత, దేవా, నాకు దారి చూపు. అప్పుడే ఒక చల్లని గాలి వీచింది. పర్వతం మీద వెలుగు మెరిపించింది. మనసులో ఒక మృదువైన మాట వినిపించింది, కలత నీలో కాదు, ఆలోచనల్లో ఉంది. ఆలోచనలను నెమ్మదిగా విడిచిపెడితే నీ నిజమైన దారిని ముందే కనిపిస్తుంది. అది ఎవరి మాటో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ క్షణంలో వచ్చిన ప్రశాంతత అతను ఎప్పుడూ అనుభవించలేదు. ఆ రోజు నుంచి హరి తెలుసుకున్నాడు, అరుణాచలం అనేది కేవలం పర్వతం కాదు, మనలోని గందరగోళానికి వెలుగు చూపే శివుడి రూపం. అప్పటినుంచి గ్రామంలోని ఎవరైనా సమస్యతో బాధపడ్డా హరి ఒక్క మాట చెప్పేవాడు, అరుణాచలం ఒకసారి తిరుగు, నీ హృదయం నీకు సమాధానం చెబుతుంది.